బకెట్ తారా తమ్ముడు రే బకెట్ తా టైగర్ ఎక్కడ సార్ అడిగారు 10 మంది అన్న బ్యాక్ సైడ్ రండి. చంద్రబాబు నాయుడు ఇదిగా సైకిల్ సెల్ఫీ చెక్కాం కదా. మన ఎంజిఎం బ్యాక్ సైడ్ అలాగే సార్. ఎక్కడ సార్? మేడం సార్లేరా స్నానం చేస్తున్నారా? బయలుదేరి మేడం ఆఫీస్ ఇక్కడ రావచ్చు కదా. ఇప్పుడే వచ్చే నమస్తే అండి. నా పేరు కోట అప్పల నరసింహం అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్ట్ టీచర్ ఇన్ సృష్టి వరల్డ్ స్కూల్ అండి. ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అంటే జన్మదినం సందర్భంగా మన విఎంఆర్డిఏ వారు చైర్పర్సన్ గారు ప్రణవ్ గోపాల్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. సో ఇది దాదాపుగా మనకి సాయంత్రం స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే పూర్తి చేయడం జరిగిందండి. దాదాపుగా 12 గంటల పైన ఇది శ్రమించామండి. దాదాపు ఇక్కడ మనకి యనమండుగురు నాకు హెల్ప్ చేశారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది హెల్ప్ చేశారు. సో ఇది మొత్తం మీద 12 గంటల పైన వర్క్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ స్కల్ప్టర్ అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో శిల్ప శాస్త్రంలో చేశాను, పీజీ కూడా చేశాను. సో సార్ ఎస్ సార్. సో నేను సైకిత శిల్పం చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే అది కుప్ప వేసిన దగ్గర నుంచి నీళ్లు తడపడం, అది ఒక ఆడుకున్నట్లు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని ఏమీ లేకుండా చిన్న చిన్న సైకిత శిల్పాలు ప్రతి ఒక్కరూ ఈ బీచ్ రోడ్లో ఇలా చేయాలని, ఎవరైనా జన్మదిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా చేయొచ్చు. అయితే సీఎం గారి ఇంత పెద్ద ప్రోగ్రాంలో సీఎం గారి ఈ యొక్క పిక్చర్ నేను వేయటం చాలా ఆనందంగా ఉంది. అది నేను మాటలో చెప్పలేను. సో ఫైనల్ వచ్చేంత వరకు అంటే క్లైమేట్ కూడా బాగా సహకరించింది. సో మనం మంచి పని చేస్తున్నప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది అంటారు. అలా 2 చినుకులు అయితే పడినప్పుడు నేను కొంచెం టెన్షన్ అయ్యాను. నేను మంచి కార్యక్రమం చేస్తున్నాను, అమ్మ నాకు సహకరించు అని. సో వెంటనే ఎస్, మనం ఇప్పుడు ఇందులో రంగోలీ ముగ్గులు వాడతారు కదండి, ఆ యొక్క కలర్స్ వాడడం జరిగింది. ఫస్ట్ స్కల్ప్చర్ చేసేసిన తర్వాత అలంకరణ నిమిత్తం మనం కలర్స్ వాడేమండి.